హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీకు మిషన్ పైన చూపిస్తుంది కదా, ఇది కేరళ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ మీదనే మనమైతే వర్క్ చేసాము. దీనికి సంబంధించిన లాంగ్ వీడియో అంటే ఈ బ్లౌజు అండ్ శారీ అనేది మొత్తం ఒక లాంగ్ వీడియోలో అయితే ఆల్రెడీ క్లియర్గా చూపించానండి. ఇది చిన్న క్లిప్ అయితే అలానే ఉండిపోయింది. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా చూస్తారని చెప్పేసి ఇందులో అయితే యాడ్ చేశానమాట. దాని తర్వాత మనం రెగ్యులర్గా వేస్తున్నాం కదా మ్యాంగో డిజైను. ఇక్కడ కింద మనకు నార్మల్గా ఈ డిజైన్లో ఏంటంటే ఆ హ్యాండ్స్ అనేటివి ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి హ్యాండ్ బార్డర్ వేసేసి దాని తర్వాత మనం లైన్స్ అయితే వేస్తున్నాం కదా ఎల్బో హ్యాండ్స్లో. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా వేస్తున్నాము. ప్రతి ఒక్కరు ఇలానే నచ్చుతున్నారనమాట. ఇక్కడ దీనికి ఏంటంటే మనం ఏదో ఒకటి చిన్న చిన్న చేంజెస్ అయితే చేస్తుంటాం కదా. ప్రజెంట్ ఇక్కడ మీకు ఒక బూటీ వేస్తున్నాను చూడండి. ఈ బూటీ అనేది నేను ఇంతకుముందు ఎవరికి వేయలేదు. ఇక్కడ వీళ్ళకి ఆ చిన్న బూటీ యాడ్ చేశాను. తర్వాత ఇక్కడ కింద చూడండి కట్ వర్క్ ఇచ్చాను. స్కై బ్లూ కలర్ది కట్ వర్క్ ఇచ్చేసి ఆ కట్ వర్క్ మధ్యలో ఈ ఫ్లవర్ బూటీస్ అనేది వేసాను అనమాట. ఇలా ఇప్పటి వరకు ఎవరికైతే వేయలేదు. ప్రతి ఒక్కరికి కొంచెం కొంచెం ఏదో డిఫరెన్స్ చేస్తూ ఈ డిజైన్ అయితే వేస్తున్నానండి. చాలా బాగుంది. శారీకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. దాని తర్వాత ఇంకొకటి మనకు ముడికుట్టు ఫ్లవర్ డిజైన్ అనమాట. టోటల్గా ఈ ఫ్లవర్స్ అనేటిది ముడికుట్టు వచ్చేస్తుంది. ఇది కూడా పట్టు ప్లెయిన్ క్లాత్ పైననే వేస్తున్నాను. శారీ మొత్తం మెరూన్ అండ్ బ్లూ కాంబినేషన్. ఇది స్కై బ్లూ కాదు, కొద్దిగా డార్క్ వస్తుంది అనమాట. మెరూన్ అండ్ బ్లూ కాంబినేషన్లో శారీ ఉంది. శారీలో అక్కడక్కడ గ్రీన్ అయితే ఉంది. ఇలా ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఇంకొక బ్లౌజ్ అండి. ఇది కూడా మనం చాలా రెగ్యులర్గా వేస్తున్నాం కదా, పికాక్ డిజైన్. ఈ డిజైన్ ఎన్ని కలర్ కాంబినేషన్లు వేసినా అసలు లుక్ అనేది పెరుగుతూనే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నాను కదా, ఇంకా 2 బ్లౌజెస్ అయితే ఆర్డర్ ఉన్నాయన్నమాట. అవి నెక్స్ట్ ఫర్దర్గా వస్తూ ఉంటాయి మన ఛానల్లో అయితే. ఇక్కడ ఇదేంటంటే శారీలో వచ్చిన క్లాత్ మీద అయితే వర్క్ చేశాను. కింద పట్టు బార్డర్ అలానే ఉంది, పైన కూడా పట్టు బార్డర్ అలానే ఉంది. మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, అక్కడ హ్యాండ్స్ వేసాను అనమాట. బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా వేసాను. కంప్లీట్ అయితే అయిపోయింది. అవన్నీ మీకు ఏంటంటే శారీస్ అండ్ ఈ బ్లౌజెస్ కంప్లీట్ అయినవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేస్తాయి. క్లియర్గా అయితే చూడండి. తర్వాత ఒక శారీ కుచ్చులు అండి. ఇది డాల్ కుచ్చు అని వేస్తున్నాను కదా చాలా రోజుల నుంచి. ఇది ఒకటైతే కుచ్చులు అయితే రెడీ అయింది. ఇంకా 2-3 శారీ కుచ్చులు కూడా ఆర్డర్ ఉన్నాయి. అవి కూడా ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తూ ఉంటాయి. ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఆర్డర్ అయితే వచ్చినాయి ఉండే. ఒక 3 శారీస్ అయితే ఉన్నాయి అనమాట. ఇలాగే డాల్ కుచ్చు ఉంది, ఒకటి డబల్ జుమ్కా ఉంది, ఇంకోటి ఒక్క పూసది ఉంది. ఇలా డిఫరెంట్ అండి. కాస్ట్ని బట్టి ఒక్కొక్క కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మిర్రర్ డిజైన్. ఇది మనకు కచ్ వర్క్ లాగా కనిపిస్తుంది, బట్ కచ్ వర్క్ అయితే కాదు. ఇది కూడా ఏంటంటే శారీ క్లాత్ మీద అయితే వర్క్ చేశాను. ఇది కలర్ కాంబినేషన్ అయితే శారీకి చాలా బాగా పర్ఫెక్ట్ సెట్ అయిందండి. హ్యాండ్ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా, మిర్రర్స్ అండ్ శారీ కలర్ అనేది డార్క్ గ్రీన్, అందులో గోల్డ్ వచ్చేసింది కాబట్టి అవే కలర్ కాంబినేషన్ అయితే తీసుకొని అయితే వేశాను. ఈ కలర్ కాంబినేషన్ కూడా శారీ అయితే చాలా బాగుంది. ఫ్యాన్సీ శారీ అనమాట. ఫ్యాన్సీ శారీస్కి ఇలాంటి డిజైన్స్ కూడా బాగుంటాయి కదా. ఇదైతే కస్టమర్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఆల్రెడీ ఇది నేను కస్టమర్కి కూడా ఇచ్చేసాను. కాకపోతే చెప్తున్నాను కదా, వీడియోస్ అనేటివి ఫెస్టివల్స్ అలాగే మ్యారేజ్ సీజన్స్ అలాగే మన వర్క్ బిజీ ఇలా అన్నీ ఉండడం వల్ల కొంచెం వీడియోస్ అనేటివి కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ కూడా అన్ని కస్టమర్స్కి అయితే ఇచ్చేసాను. చాలా బాగా సెట్ అయిపోయింది. బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ అనేటివి ఇలా హెవీగా మిర్రర్స్ అయితే ఇచ్చేసాను. ఇది శారీ క్లాత్ మీదే. ఈ క్లాత్ ఏంటంటే చాలా కొద్దిగా రఫ్గా ఉంది, అంటే థిక్నెస్ అనేటివి ఎక్కువగా ఉంది క్లాత్. అయినా సరే వర్క్ ఎలా వస్తుందో అనుకున్నాను, బట్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను కదా. మిర్రర్స్ కూడా నేను మనకు డబల్ ఇచ్చేసాను అనమాట. ఒక లైన్ పింక్, ఒక లైన్ గ్రీన్. ఏంటంటే శారీలో మొత్తం అలా కలర్ కాంబినేషన్ కలిసిపోయి ఉంది కాబట్టి మనం వర్క్లో కూడా అలా ఇస్తే ఏంటంటే డిజైన్ మొత్తం బాగా ఎలివేట్ అవుతుందని చెప్పేసి నేను ఇలా ఆలోచించి ఇలా అయితే డిజైన్ చేశాను. మీకు ఇది డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. కలర్ కాంబినేషన్ అయితే సేమ్ శారీకి అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఇది మిర్రర్ డిజైన్ అండి. మధ్యలో చెప్పాను కదా బాక్స్ లాగా అయితే ఫ్లవర్ లాంటివి వచ్చేస్తుంది, అంటే రౌండ్ ఫ్లవర్ కాదు, బాక్స్ లాగా వచ్చేసింది అనమాట. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా కొత్తగా లాంచ్ అయింది కదా, మనకు కట్ వర్క్లో వచ్చేస్తుంది. సింపుల్గా కనిపిస్తుంది డిజైన్ అనేది. మరి హెవీ కాస్ట్ అయితే లేదు, మనకు రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే కస్టమరు మనకు బ్లాక్, ఇది కూడా శారీ క్లాత్ మీదనే వేశాను.
బట్ బ్లాక్ వచ్చేసింది, బార్డర్ అంతా గోల్డ్ ఉంది కాబట్టి ఫుల్గా బ్లాక్ జరీ పెట్టేసి వర్క్ అయితే చేయమని చెప్పేసి అడిగారనమాట. బూటీస్ కూడా నేను ఆ డిజైన్కి సెట్ అయ్యే బూటీస్ అయితే వేశాను. బట్ ఈ డిజైన్లో బ్యూటీస్ వచ్చాయా లేదా నేను చెక్ చేసుకోలేదు, కానీ ఇది మనకు వేరే డిజైన్లో వచ్చాయన్నమాట. ఆ బూటీస్ తీసుకొని అయితే ఇక్కడ దీనికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది కాబట్టి దీనికి వేశాను. మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది చూడండి బార్డర్ అనేది. ఇది శారీ క్లాత్ మీదే బ్యాక్ అండ్ ఫ్రంట్ వేశాను. టోటల్గా ఫుల్ గోల్డ్ జరీతోటి వేసానమాట. ఇలా మనకేంటంటే ఇది రౌండ్ నెక్లో కూడా ఆప్షన్ ఉందండి. ఇప్పుడు మనకి ఇది కట్ వర్క్ వస్తుంది కదా, అలాగే రౌండ్ నెక్ కూడా ఉంది, అది కూడా ఆర్డర్ ఉంది. అవి కూడా నెక్స్ట్ చాలా బ్లౌజెస్ అయితే ఆర్డర్స్ ఉన్నాయండి. ఇవన్నీ మీకు ఫర్దర్గా వీడియోస్ అనేటివి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. ఇక దీంట్లో ఏంటంటే హ్యాండ్స్ అనేది నేను కొంచెం డిఫరెంట్గా అయితే వేశాను. అయితే వీళ్ళకు బార్డర్ వస్తుంది కదా, ఆ బార్డర్ పైననే మనకు కట్ వర్క్ వేసాను అనమాట. వాళ్ళు కట్ వర్క్ వేస్తే ఆ కట్ వర్క్ పెద్ద బార్డర్ చిన్న బార్డర్ కలిపేసి స్టిచ్చింగ్ చేసుకుంటా అని చెప్పేసి అన్నారనమాట. అంటే పెద్ద బార్డర్ అనేది లెంత్ వాళ్ళకి తక్కువగా అయిపోతుందని చెప్పేసి వీళ్ళు ఇలా చిన్న బార్డర్ పైన ఇలా కట్ వర్క్ చేయమని చెప్పి అడిగారు. కాబట్టి ఇది అది రెండు కలిపి జాయిన్ చేసుకుంటే వాళ్ళ హ్యాండ్కి కరెక్ట్గా సరిపోయే హ్యాండ్ అయితే వస్తుందని చెప్పేసి వాళ్ళు ఇలా అన్నారనమాట. కాబట్టి అలా చేశాను. ఇలా చూపిస్తున్నాను కదా పెద్ద బార్డర్ అనమాట. ఇక్కడ పెద్ద బార్డర్కి చిన్న బార్డర్ అనేది జాయిన్ చేసుకొని కిందికి కట్ వర్క్ వచ్చే విధంగా అయితే వాళ్ళు స్టిచ్చింగ్ అయితే వాళ్ళే చేసుకుంటా అని చెప్పేసి అన్నారు. అంటే ఎవరిది వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకుంటే ఒక క్లారిటీ ఉంటుంది కదా, వర్క్ కూడా ఎలా చేయాలనేది దాన్ని చెప్పింది. ఇలా కట్ వర్క్ చేయండి, చేస్తే నేను ఇలా స్టిచ్ చేసుకుంటా అని చెప్తే నాకు కూడా బాగా నచ్చింది. కాబట్టి నేను అలా వర్క్ అయితే చేసి ఇచ్చేసాను. ఫైనల్గా ఇది మనకు రీజనబుల్ ప్రైస్లో వచ్చే డిజైన్ చెప్పాను కదా. దీంట్లో ఇది ఇప్పుడు కట్ వర్క్ ఉంది, రౌండ్ నెక్ కూడా మన దగ్గర అయితే ఆప్షన్ ఉంది. ఓకేనా, మీకు ఇవన్నీ ఎలా అనిపించినాయని కూడా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.